హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా. నేనైతే ఫైనల్గా అయితే ఫిష్ కర్రీ అయితే చేయడం అయితే నేను చేసుకున్నాను. నాకు ఎప్పుడైనా ఫిష్ కర్రీ అసలు చేయనికే రాదు. చేసినా కూడా ఏదో ఒక్కటి అయితేనే ఉంటుంది. అంటే పుల్లగానైనా అవుతుంది, లేదంటే పులుసు ఎక్కువ అయిపోతుంది. అసలు టేస్ట్ అస్సలుగా ఉండదు అనమాట. ఈసారి అయితే ఇక మా అక్కని అడిగి మరి మా అక్కతో ఫోన్ మాట్లాడుకుంటాం. మరి మా అక్క చెప్పినట్టయితే నేనైతే చేసేసిన. ఫైనల్గా అయితే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ని అయితే ఇక చూసేయండి. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే తీసుకోవాలి. నేనైతే ఒక కేజీ ఫిష్ కర్రీ అయితే చేశాను. ఒక 5-6 ఉల్లిగడ్డలు అయితే తీసుకొని కొంచెం పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అయితే ఒక కడాయి అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసుకొని అందులో కొంచెం అంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే అందులో అయితే వేసుకొని వేయించేసుకోవాలి. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అయితే వేసుకోవాలి. వేయించుకున్న ఆనియన్ అయితే మిక్సీకి అయితే వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. చింతపండు రసం కూడా అయితే తీసుకొని అయితే పక్కకైతే పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఒక గిన్నె అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ కూడా హీట్ అయినాక అయితే మిర్చి అయితే వేసుకోవాలి. మిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక అయితే ఇందాకైతే పేస్ట్ అయితే వేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది కూడా అయితే అందులో అయితే వేసేసుకోవాలి. వేసుకొని అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఆయిల్ అయితే కొంచెం అయితే అట్లా అయితే సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయినాక అయితే అందులో అయితే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే చేపల కూర కాబట్టి కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుంది. అందుకోసమే కొంచెం అయితే ఎక్కువ అయితే వేసుకోండి. అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాక ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకొని ఆయిల్ అనేది కొంచెం అయితే ఇట్లా సపరేట్ అయితే అవుతుంది. అందులో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొంచెం అయితే పసుపు అయితే వేసుకోండి. నేనైతే ముందుగాల చింతపండు రసం అయితే తీసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను పులుపు తగ్గట్టు. మీరు కూడా మీ పులుపు తగ్గట్టు అయితే పులుసు అయితే తీసుకొని అయితే పక్కకైతే పెట్టుకోండి. ఇప్పుడైతే ఇక పులుసుని అయితే ఇందులో అయితే పోసుకోవాలి. పోసుకున్నాక అయితే మళ్ళీ ఒకసారి అయితే చూసుకోవచ్చు పుల్లగా ఉందా ఎట్లుందా అని చెప్పేసి. నేనైతే ఎప్పుడు చేపల కూర వండిన అయితే నాకైతే ఎప్పుడు పర్ఫెక్ట్గా అయితే రాలేదు, కానీ ఈసారి మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా అయితే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడైతే అదే పులుసులో అయితే కారం అయితే వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు. అలాగే టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. ఇక ఇప్పుడు ఉంటుందన్నమాట అసలైనది. ఎందుకంటే ఇక చాలాసేపు మరగబెట్టాలి. పులుసు అనేది చాలాసేపు మరగాలి, మరుగుతూనే టేస్ట్ వస్తుంది, అలాగే చిక్కగా వస్తుంది అనమాట. నేనైతే ఎప్పుడు చేసినా ఈ పులుసు దగ్గరనే పోతుంది అనమాట నాకు. ఎందుకంటే పుల్లగా అయిపోతుంది, లేకపోతే నీళ్ళు ఉంటుంది, అస్సలకి చిక్కగా రాదు. ఎప్పుడు ఈ పులుసు దగ్గరనే పోతుంది. అందుకోసమే ఈసారి అయితే ఇక గట్టిగా చేయాలి, మంచిగా చేయాలని చెప్పేసి మా అక్కకైతే ఫోన్ చేసి మరి తెలుసుకుంటాం, మరి వీడియో కాల్ చేసుకుంటాం, మరి చూపెట్టుకుంటాం, మరి అయితే చేసేసాను. నేనైతే చేపల కూర అయితే తినాలని ఉంటుంది, కానీ చెయ్యనికి రాదు. అదే పెద్ద సమస్య అయితే వచ్చేసింది నాకైతే. ఇప్పుడైతే ఇక ఫైనల్గా నేను చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు వండినా ఇదే ప్రాసెస్లో అయితే చేయకపోయేదాన్ని, అందుకోసమే టేస్ట్ రాకపోయేది కావచ్చు. ఇప్పుడైతే ఈ ప్రాసెస్లో అయితే చేసినా కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది. పులుసు మరిగేటప్పుడు అయితే జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసుకోండి. చేపల కూరని అయితే మెయిన్గా అదే ఉండాలి, అది వేస్తేనే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఇక పులుసు అనేది చాలా చిక్కగా అయిపోతుంది, చాలాసేపు మరగబెట్టినాం కాబట్టి చాలా చిక్కగా వస్తుంది. ఇప్పుడైతే అందులో అయితే ఇక చేపలు అయితే వేసేసుకోవాలి. ఇక చేపలు కూడా వేసుకున్నాక అయితే అస్సలకి కలబెట్టొద్దు. ఇక చేపలు వేసినాక కూడా కొద్దిసేపు అయితే ఉంచుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసే ముందు అయితే మేమైతే చేపల మసాలా అయితే ఉంటుంది కదా, అది అయితే వేసుకున్నాం. మీరైతే మీ ఇష్టం, ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ అయితే మనమైతే జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసుకున్నాం కదా, అది వేసుకున్నా కూడా చాలా టేస్ట్ వస్తుంది. ఇది మాత్రం ఆప్షనలే, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసుకొని ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఎప్పుడు పర్ఫెక్ట్గా రాంది అయితే ఈసారి అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంట్లో కూడా చాలా మంచిగా అయితే తిన్నారు. ఎందుకో ఏమో అన్ని కర్రీలు చేయడానికి వస్తుంది, కానీ చేపల కూర అయితే అస్సలకే వండడానికే రాదు. కానీ ఇప్పుడైతే నేను చేసుకున్నా కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే వండుతారు. కొంతమంది అయితే చేపలు వేసుకున్నాక అయితే పులుసు అయితే వేస్తారు, కొంతమంది పులుసు మరిగినాక అయితే చేపలు అయితే వేస్తారు. మరి మీరు ఎట్లా చేస్తారని కామెంట్